చెప్పాలంటే సామాజ్ వర్గం నా ఐడియా, ఎందుకంటే విష్ణు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. సో విష్ణు ఒకరోజు ఐడియా చెప్పకముందే ఈ ఐడియా ఉన్నది. ఆల్మోస్ట్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. సో ఆ టైంకే వీ స్టార్టెడ్ రైటింగ్ అండి. బట్ ఏంటి అంటే వీ నో ఈవెన్ బట్ ఏంటంటే వీ వాంటెడ్ టు రౌండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ. అండ్ చాలా తిన్నెడ్జ్ అండి సామాజ్ వర్గంలో అయినా ఇంకా చిన్న లెవరేజ్ ఉంటుంది. యూ కెన్ గో కొంచెం వెళ్ళొచ్చు, దీంట్లో వెళ్ళడానికి లేదు. సో యూ నీడ్ టు రౌండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్రాపర్లీ. అండ్ ఈవెన్ ఒక చిన్న లుక్ రాంగ్ ఇచ్చినా మొత్తం బూత్ అయిపోద్ది ఇది. సో వీఆర్ లైక్ వెరీ కాన్షియస్ వైల్ రైటింగ్ అండ్ షూటింగ్ ఆల్సో. అందుకే ఏంటంటే ఏ క్యారెక్టర్ అయినా సరే ఆ క్యారెక్టర్ లోపలే ఉంచాల్సి వచ్చింది. సో ఇప్పుడు సత్యపాపం చాలా చేశాడు, ఇలా చేయనా అని ఇంకా అడిగాడు, అడితే చేయించి ఉండొచ్చు కూడా. బట్ ఏంటి అంటే ఎక్కడైనా ఎడ్జ్ దాటిందంటే ఒక సీన్లో అయినా సరే మొత్తానికి మోసం అయిపోద్ది. సో హీ వాజ్ వెరీ కేర్ఫుల్ ఆ విషయంలో. సత్యతో కూడా బాగుందండి అని చెప్పి వద్దండి అనేవాడు. సో ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకున్నాం. లేకపోతే స్లాబ్ స్టిక్ చేయడం చాలా ఈజీ అండి. ఈ కాంప్లికేటెడ్ పాయింట్ కాకుండా సామాజ వర్గం లాగా కొంచెం సింపుల్గా ఉంటే ఐ థింక్ ఇంకా ఎక్కువ నవ్వించే ఆస్కారం ఉండేదేమో. ఈ జర్నీలో వెంకీ కెపాసిటీ క్యాపబిలిటీ మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ సినిమా కూడా ఏం లాక్ చేస్తారా? యాక్చువల్గా ఫస్ట్ దీనికంటే ముందు రాసిన ఇంకో కథ ఉందండి, అది చేయాలి మేమిద్దరం. అన్ని దట్ ఈస్ ఆల్సో అ లవ్ స్టోరీ. బట్ ఏంటి అంటే వీ ఎంజాయ్డ్ రైటింగ్ దట్ స్క్రిప్ట్. తను రాస్తున్నప్పుడు డే ఆన్ డే డిస్కషన్. సో ఆ సినిమా చేస్తామండి డెఫినెట్గా. థియేటర్ రెవెన్యూ పరంగా ఏమన్నా అంత హ్యాపీనా? నో నేను విపరీతంగా చేసేస్తుంది ఇవన్నీ చెప్పను. ఐఎమ్ వెరీ ఫ్రాంక్. ఇట్ స్టార్టెడ్ ఆన్ అ గుడ్ నోట్. బట్ ఏంటంటే వీ నీడ్ టు సీ మోర్ రైస్. సో ప్రాబబ్లీ దిస్ వీకెండ్ విల్ సీ వీకెండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఈ 3 days ఐ థింక్ వీఆర్ హోపింగ్ ఇట్ విల్ డూ మచ్ బెటర్. ఆల్ ది బెస్ట్. వెంకటేష్ గారు, సార్ రోహిత్ గారు అన్నట్టు ఈ పాయింట్ని డీల్ చేయడం కొంచెం టఫ్ జాబ్ అండి, బట్ బాగా హ్యాండిల్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి ఈ మధ్యకాలంలో సత్య కామెడీని కొంతవరకే వాడుకున్నారు.